వివో ఎక్స్ సిరీస్ ఫోన్స్ అంటేనే కెమెరా పర్ఫార్మెన్స్ తోపు ఉంటాయి. అలాంటి వివో నుంచి వివో X90 ప్రోని అయితే ఈ రోజు అయితే లాంచ్ అవ్వబోతుంది. X90 అండ్ X90 Pro రెండు లాంచ్ అవ్వబోతున్నాయి. సో మన దగ్గర ఉన్నది వివో X90 Pro. సో చైనాలో లాంచ్ అయిన X90 Pro ప్లస్ దీనికంటే హయ్యర్ వేరియంట్ దాన్ని అయితే వాళ్ళు ఇండియాలో లాంచ్ చేయట్లేదు. సో దాన్ని కూడా తీసుకొస్తే బాగుండేది. దీంతో కంపేర్ చేస్తే ఇంకొంచెం బెటర్ స్పెక్స్తో అయితే ఆ ఫోన్ అయితే వచ్చింది. బట్ X90 Pro కూడా ఏం తక్కువ ఏం లేదు. సో మంచి స్పెక్స్తో అయితే వచ్చింది. ఆలస్యం చేయకుండా దీన్ని అన్బాక్సింగ్ చేసి ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. అండ్ నా దగ్గర ఉందైతే 12/256 GB వేరియంట్. సో దీని యొక్క ప్రైస్ అరౌండ్ 80,000కి కాస్త అటు ఇటుగా లాంచ్ చేయొచ్చు. నేను షూట్ చేసే టైంకి దీని యొక్క ప్రైస్ అయితే రివీల్ అవ్వలేదు. సో నేనైతే ఆఫ్లైన్ స్టోర్లో పర్చేజ్ చేశాను. సో ఇక్కడ స్క్రీన్ పై ఆ షాప్ మొబైల్ నెంబర్ అండ్ నేమ్ అయితే చూడొచ్చు. ఎస్ మొబైల్ స్టోర్ కరీంనగర్లో. సో ఆఫ్లైన్ స్టోర్లో నేను ఏ మొబైల్ పర్చేజ్ చేసినా సో ఇందులోనే పర్చేజ్ చేస్తాను. ఎందుకంటే వేరే షాప్స్తో కంపేర్ చేస్తే బెస్ట్ ప్రైస్ రేంజ్లో వాళ్ళు అయితే ఇస్తారు. మీరు కూడా కావాలంటే ఏం ఆఫ్లైన్ మొబైల్ అయినా వాళ్ళని అయితే ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఆలోచించకుండా బాక్స్ని అయితే ఫటాఫట్ ఓపెన్ చేద్దాం. సో బాక్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ వివో X90 Pro కో-ఇంజనీర్డ్ విత్ జియూస్ అని అయితే ఉంది. జియూస్తో కొలాబరేట్ అయ్యి వీళ్ళు గత కపుల్ ఆఫ్ ఇయర్స్గా అయితే మొబైల్స్ని తీసుకొస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు 12/256 GB వేరియంట్ అండ్ సార్ వాల్యూ చూడొచ్చు 1.24 Watt/kg హెడ్ అండ్ బాడీ అయితే ఉంది. సో అండ్ బాక్స్ పై 91,999 అయితే ఉంది. బట్ అరౌండ్ 80,000 కాస్త అటు ఇటుగా దీన్ని అయితే వీళ్ళు లాంచ్ చేయొచ్చు. ఆలోచించకుండా బాక్స్ ప్యాకేజింగ్ అయితే మనం సో ఓపెన్ చేసేద్దాం. బాక్స్ని ఓపెన్ చేయగానే మనకైతే మొబైల్ ఉంది. అండ్ దీన్ని తర్వాత చెక్ చేద్దాం. అండ్ ఈ చిన్న ప్యాకేజ్లో మనకి సిమ్ ఇజెక్టర్ టూల్ ఉంది, యూజర్ మాన్యువల్స్ అండ్ TPU కేస్ అయితే ఉంది. అండ్ TPU కేస్ క్వాలిటీ పర్లేదు, బట్ ఇంకొంచెం బెటర్గా ఇచ్చి ఉండాల్సింది అనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ ప్యాకేజ్లో మనకి Type-C to Type-C కేబుల్ అయితే ఉంది అండ్ 120 Watt ఛార్జర్ అయితే ఉంది. సో ఇప్పుడైతే వీటన్నింటిని మనం పక్కన పెట్టేసి ఓన్లీ మొబైల్నే చూద్దాం. సో మొబైల్ అయితే ఇన్ హ్యాండ్ ఫీల్ ఇనీషియల్గా అయితే చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మనకి సో లెదర్ టెక్స్చర్తో అయితే వచ్చింది. అండ్ బిగ్ కెమెరా బంప్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మొత్తం 4 కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ యాక్చువల్గా మనకు ఉండేవి 3 కెమెరాస్ మాత్రమే. సో ఇది జస్ట్ డమ్మీ. అండ్ ఇక్కడ సో ఎక్స్ట్రీమ్ ఇమాజినేషన్ అని అయితే ఉంది బ్యాక్ సైడ్. అండ్ వివో జ్యూస్ కో-ఇంజనీర్డ్ ఇక్కడ జ్యూస్ బ్రాండింగ్ ఉంది. ఇప్పుడైతే నేను డివైస్ని సెటప్ చేశాను. సో డిస్ప్లే అయితే నాకు కొంచెం ఎక్కువ కర్వ్ అనిపించింది. రీసెంట్గా నేను Xiaomi 13 Pro అన్బాక్సింగ్ చేశాను అండ్ ప్రజెంట్ నా దగ్గర ఉంది. అండ్ S23 Ultra కూడా రివ్యూ చేశాను. సో ఈ రెండింటితో కంపేర్ చేస్తే డిస్ప్లే నాకు కొంచెం ఎక్కువ కర్వ్గా అని అయితే అనిపించింది. ప్రీమియంగా అయితే అనిపిస్తుంది. అండ్ డిస్ప్లేని ప్రొటెక్ట్ చేస్తూ ఒక TPU ఫిల్మ్ అయితే ఉంది. అండ్ మీరు టెంపర్డ్ గ్లాస్ యూజ్ చేయొచ్చు. బట్ టెంపర్డ్ గ్లాసెస్ అయితే కర్వ్డ్ డిస్ప్లే ఫోన్స్కి ఎక్కువ ఆగవు. సో ఒకసారి ఓవర్ వ్యూ చూస్తే సో బ్యాక్ సైడ్ గురించి ఆల్రెడీ మాట్లాడాము. ఇక్కడ పైన మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. అండ్ రైట్ సైడ్ సో పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. అండ్ బాటంలో సో సిమ్ స్లాట్ ఉంది అండ్ మైక్ ఉంది, Type-C పోర్ట్ ఉంది అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది. అండ్ రైట్ సైడ్ మనకి సో ఎలాంటి పోర్ట్స్ కానీ బటన్స్ అయితే లేవు. అండ్ రిమైనింగ్ విషయాల గురించి మాట్లాడుకునే ముందు సో ఒకసారి దీనికి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ మీకైతే స్క్రీన్ పై అయితే కనిపిస్తాయి. సో ఇది MediaTek Dimensity 9200 ప్రాసెసర్తో వస్తుంది, 4nm ప్రాసెసర్. సో ఈ ప్రాసెసర్తో వచ్చిన ఫస్ట్ ఫోన్ ఇదే అని అయితే చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ స్నాప్డ్రాగన్ 8 Gen 2కి ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఆన్ పేపర్. ప్రాక్టికల్గా అయితే మనం టెస్ట్ చేయాల్సి ఉంది ఈ ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ని. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ఫోన్స్ అయినా Xiaomi 13 Pro కావచ్చు, S23 Ultra కావచ్చు, ఇంకా వేరే ఫోన్స్ కావచ్చు. సో ఇదైతే ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. 9200తో వచ్చింది. నేనైతే డీటెయిల్గా టెస్ట్ చేసి ఫుల్ రివ్యూలో అయితే మాట్లాడతాను. అండ్ ఈ ఫోన్లో మనకి UFS 4.0 స్టోరేజ్ అయితే వస్తుంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.78 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. AMOLED ప్యానల్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 1.5K రెజల్యూషన్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 1300 nits అయితే ఉంటుంది. సో కాంపిటేటివ్ ఫోన్స్లో దీనికంటే ఎక్కువ పీక్ బ్రైట్నెస్ ఉంది. బట్ స్టిల్ ఇంకొంచెం వీళ్ళు ఈవెన్ నాకు గుర్తు X80 సిరీస్లోనే ఇంతకంటే X90 Proలోనే ఇంతకంటే ఎక్కువ పీక్ బ్రైట్నెస్ని ఇచ్చినట్లయితే నాకు గుర్తు. సో ఈసారి ఎందుకో కొంచెం పీక్ బ్రైట్నెస్ని అయితే వీళ్ళు తగ్గించారు.
అండ్ డిస్ప్లే అయితే చాలా బాగుంది, షార్ప్గా ఉంది, వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి అండ్ కలర్స్ కూడా చాలా పంచీగా అనిపించాయి. సో డిస్ప్లే విషయంలో ఇనీషియల్గా అయితే నాకు పెద్ద కంప్లైంట్ చేయడానికి అయితే ఏం కనిపించలేదు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే నాకైతే చాలా ఫాస్ట్గా అనిపించింది. సో ఎలాంటి కంప్లైంట్స్ లేవు, చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంది. అండ్ యూఎస్బి టైప్ సి పోర్ట్ ఏదైతే ఉందో యూఎస్బి టైప్ సి 3.2తో అయితే వస్తుంది. ఇదైతే మంచి విషయం. OnePlus ఫోన్, శాంసంగ్ ఫోన్స్లోనే మనం చూస్తుంటాం. సో ఈ Xiaomi 13 Pro ఏదైతే ఉందో ఇది యూఎస్బి 2.1 వీళ్ళు ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు. సో డేటా ట్రాన్స్ఫర్స్ అయితే ఫాస్ట్గా అవుతాయి. యూఎస్బి 3.2తో అయితే వస్తుంది ఈ టైప్ సి పోర్ట్ అనేది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే సో కెమెరాసే హైలైట్ ఈ ఫోన్లో. సో వాళ్ళు మార్కెటింగ్ చేసేదంతా కూడా కెమెరాస్ని బేస్ చేసుకునే. ఎక్స్ సిరీస్కి అయితే ఆల్రెడీ ఒక మంచి కెమెరాస్తో వస్తాయని ఒక బ్రాండ్ అయితే క్రియేట్ అయ్యి ఉంది జస్ట్ కొలాబరేషన్తో. ఇంకా మంచి కెమెరాస్తో అయితే రీసెంట్గా వస్తుంది. X90 Pro ప్లస్లో ఇంకా బెటర్ కెమెరా సెటప్ అయితే ఉంది, బట్ దాన్ని అయితే వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు, ఇండియాకి తీసుకురాలేదు. స్టిల్ X90 Pro కూడా సో ఆన్ పేపర్ అయితే మంచి స్పెక్స్తో ఉంది. నేను కూడా చాలా శాంపిల్స్ని అయితే తీశాను. వాటిని చూసే ముందు ఒకసారి కెమెరా స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. 50 MP మెయిన్ సెన్సార్ వస్తుంది, 1 ఇంచ్ సెన్సార్. సేమ్ X90 Pro ప్లస్లో కూడా సేమ్ 1 ఇంచ్ సైజ్ సెన్సార్ని యూజ్ చేశారు. రీసెంట్గా లాంచ్ అయిన Xiaomi 13 Proలో కూడా 1 ఇంచ్ సెన్సారే మనమైతే చూసాం. అండ్ మరొక సెన్సార్ 50 MP. సో 50 mm 2x టెలిఫోటో లెన్స్, మరొకటి 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఆటో ఫోకస్తో వస్తుంది. సో అంటే ఇదే మ్యాక్రో లెన్స్గా అయితే పనికి వస్తుంది. అండ్ ఫ్రంట్ మనకి 32 MP కెమెరా సెటప్ అయితే ఉంది. అండ్ కెమెరా శాంపిల్స్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫోటో శాంపిల్స్ అయితే ఎక్సలెంట్గా వచ్చాయి. నార్మల్ ఫొటోస్, పోర్ట్రేట్ ఫొటోస్ అండ్ 50 mm పోర్ట్రేట్ షాట్స్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో తీసిన ఫొటోస్. అండ్ ఇక్కడ ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ని అయితే చూడొచ్చు. అండ్ నేను కొన్ని శాంపిల్స్ని ఈ Xiaomi 13 Pro S23 Ultraతో కంపేర్ చేస్తూ కూడా తీశాను. వాటిని కూడా మీరైతే ఇక్కడ చెక్ చేయండి. సో డీటెయిల్ కెమెరా కంపారిజన్ అండ్ డీటెయిల్ కంపారిజన్ అయితే అతి త్వరలో రాబోతుంది. ఈ X90 Proలో కెమెరాస్ ఎంతవరకు Xiaomi 13 Pro S23 Ultraతో కంపేర్ చేస్తే బెటర్గా ఉంటాయా లేదా ఇంకేమైనా తక్కువ ఉంటాయా అనేది త్వరలో రాబోతున్న ఆ వీడియోస్లో అయితే మనకి ఐడియా అయితే వస్తుంది. అండ్ ఈ శాంపిల్స్లో అయితే మీరు జడ్జ్ చేయండి, కింద కమెంట్ చేయండి మీకు ఏ ఫోన్తో తీసిన ఫోటో బెటర్గా అనిపించింది. ఈ కపుల్ ఆఫ్ శాంపిల్స్ని అయితే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అండ్ కింద కమెంట్ చేయండి మీకు ఏ ఫొటోస్ నచ్చాయో. అండ్ కెమెరా యూఏలో చూడొచ్చు. సో పోర్ట్రేట్లో ప్లెంటీ ఆఫ్ మోడ్స్ అయితే ఉన్నాయి. సో బైటర్, సోనార్, పైనర్ అండ్ సినిమాటిక్, సినీ ఫ్లేర్. సో ప్లెంటీ ఆఫ్ మోడ్స్ ఉన్నాయి. మీకు కావాల్సిన స్టైల్స్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ యూఐ కూడా సో చాలా సింపుల్గానే ఉంది అండ్ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే యూఐలో అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు సో చూడవచ్చు మీరు కావాల్సిన రెజల్యూషన్లో అండ్ స్టెబిలైజేషన్, మోషన్ ఆటో, వాటర్ మార్క్ అండ్ ఎఫెక్ట్స్ మాస్క్, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే సో అప్ టు 8K 24 FPS వరకు అయితే మీరు వీడియోని రికార్డ్ చేయొచ్చు. అండ్ వీడియో శాంపిల్ని అయితే మీరు ఇక్కడ స్క్రీన్పై చెక్ చేయొచ్చు. వీడియో శాంపిల్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇనీషియల్గా నాకైతే క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్రంట్ వీడియో గురించి మాట్లాడుకుంటే మ్యాక్సిమం మనం 1080p 60 FPS వరకే మనం వీడియోని రికార్డ్ చేయొచ్చు. సో చాలా ఆండ్రాయిడ్ ఫోన్స్ 4K వీడియో రికార్డింగ్ కేపబిలిటీని అయితే ఇవ్వట్లేదు ఫ్రంట్ కెమెరాస్లో. సో వీళ్ళు కూడా స్కిప్ చేశారు. ఒక S23 Ultraలో మాత్రమే రీసెంట్గా వచ్చిన ఫోన్స్లో ఆండ్రాయిడ్స్లో నేను 4K వీడియో రికార్డింగ్ని అయితే చూశాను. సో X90 Pro కూడా సో వేరే ఆండ్రాయిడ్స్ లాగే స్కిప్ చేసింది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ 4870 mAh బ్యాటరీతో వస్తుంది, 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. 50 వాట్ వరకు వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ని అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. సో బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది, రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా సో నేనైతే ఫుల్ రివ్యూలో ఇంకా డీటెయిల్గా మాట్లాడతాను. అండ్ ఈ ఫోన్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో సౌండ్ క్వాలిటీని కూడా మీరైతే ఒక్కసారి ఇక్కడ వినొచ్చు. అండ్ సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, లౌడ్గా ఉంది, ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ 13తో వస్తుంది, ఫన్ టచ్ OS 13తో వస్తుంది. సో బ్లోట్వేర్ అంటూ పెద్దగా అయితే ఏం కనిపించలేదు. సో నాకైతే నెట్ఫ్లిక్స్ అండ్ ఫోన్పే ఇలాంటి యాప్స్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళ యాప్ స్టోర్, vivo.com ఇలాంటివి అయితే మనకి స్క్రీన్పై అయితే కనిపిస్తున్నాయి. సో ఎలాంటి హాట్ గేమ్ రికమెండేషన్స్, హాట్ యాప్స్ రికమెండేషన్స్ ఇనీషియల్గా యాజ్ ఆఫ్ నౌ అయితే కనిపించలేదు. సో చూడాలి ముందు ముందు ఏమన్నా వస్తే
ఫుల్ రివ్యూలో అయితే దాని గురించి మాట్లాడతాను. సో ఫ్రెండ్స్, ఇది వివో X90 ప్రోకు సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్. అండ్ త్వరలో Xiaomi 13 ప్రోతో అండ్ S23 అల్ట్రాతో కంపారిజన్ వీడియోస్ అయితే వస్తాయి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.